కానీ 1 lakh సెటిల్ చేసి సార్ స్ట్రైక్ నేను చూసుకుంటాను ఫాలో ఎంత ఫాస్ట్గా పికప్ చేయగలుగుతారు 60 డేస్ వాట్ ఇస్ డిస్ట్రాక్షన్స్ ఏ స్టాండ్ సార్ ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే 60 డేస్ హౌ మెనీ ప్రోగ్రామ్స్ ఇయర్లీ 4 కేటగిరీలో మీరు చేసే 4 ప్రోగ్రామ్లు చేస్తారు అది వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయాలన్నా ఐటీ కంపెనీ నేను ఆలోచించేది అంటే నెక్స్ట్ స్టెప్ ఈజ్ వర్చువల్ వర్క్ ఫ్రమ్ హోమ్ దట్ ఈస్ ద రియాలిటీ బోత్ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అది ఎంతవరకు మీరు చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంది అది ఒక అరౌండ్ 6 lakhs ఆర్ వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ సిస్టమ్కి ట్రైన్ చేసి ఇంటికి పంపించగలిగితే 45,000 వచ్చింది అనుకోండి Altogether we have around 140 systems ఉన్నాయండి ఈ సెంటర్ ఒకటి ఆ సిస్టమ్స్ దట్ ఈస్ ది బెస్ట్ వే సో దట్ యూ కెన్ ట్రైన్ అండ్ దెన్ సెండ్ దెమ్ గ్రాడ్యుయేట్స్ కూడా లాట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అండి చాలా నీడ్ ఉంది రెండోది దగ్గర నుంచి పని చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళు ఇంట్లో పిల్లలు చూసుకుంటారు లేకుంటే కుకింగ్ చూసుకుంటారు మిగిలిన టైంలో పని చేస్తారు బిగ్ కాన్సెప్ట్ అవుతుంది వర్కింగ్ అన్నది మీరు కూడా ఒకసారి నాకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలి ఐఎమ్ సర్చింగ్ ఫర్ దాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తాం సో దట్ దే కెన్ గో ఇన్ టు ద గ్లోబల్ మార్కెట్ అండ్ కాన్వర్సేషన్ స్కిల్స్. నమస్కారం. ఏంటమ్మా బాగున్నారా? నువ్వేం చదువుకున్నావమ్మా? బీకామ్ డిగ్రీ. నువ్వమ్మా? డిగ్రీ బీకామ్ కంప్యూటర్. నువ్వమ్మా? బీకామ్ కంప్యూటర్. ఇప్పుడు మీరందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి ఉంది కదా, ఏమైనా కంపెనీస్లో ట్రై చేశారా మీరు? ట్రై చేయలేదా? ఏమైనా అవగాహన ఉందా మీకు? మీ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా పని చేయడం ఇంటి దగ్గర? పని చేస్తున్నారా? కాదమ్మా, మీ ఇంటి పక్కన కానీ మీ ఊర్లో కానీ పని చేస్తున్నారు ఎవరన్నా మీ దృష్టికి వచ్చారా? రాలా? మీకెవరికి? మీ ఊర్లో పనిచేసేవాళ్ళు ఎవరు లేరు? ఉన్నారు మాట్లాడేవాళ్ళు. అవునమ్మా, సాఫ్ట్వేరే కాకుండా చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు నీ దృష్టికి వచ్చారా మీ ఊర్లో? నువ్వు అడగలా? ఐటీ వాళ్ళు పని చేస్తున్నారా? నువ్వు కూడా ఐటీనే కదా, ఇప్పుడు డిజిటల్ చేసావు కదా, అందుకే అడుగుతాను నేను. నువ్వు కూడా చేసావు కదా, నువ్వు కనుక్కోవాలి కదా వాళ్ళతో. ఏమ్మా పని చేసావు ఇక్కడ? ఇంకా 1 week ట్రైనింగ్ ఉన్నారు సార్, అయినా కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. మేడం వెళ్ళిపోతారా? training fields
ట్రైనింగ్ ఇస్తాం గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కమ్ హియర్ అండ్ టేక్ ఫ్రీ కోచింగ్. ఇప్పుడు ఏమన్నా హైబ్రిడ్ మోడల్స్ ఏమైనా వర్కౌట్ చేస్తాను. ఇప్పుడు ఐఐటి మెడ్రాస్ ఒక ఎక్సర్సైజ్ చేశారు. వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. హైబ్రిడ్ మోడల్ క్లాస్ రూమ్ కూడా పెట్టి వాళ్ళే డిగ్రీ ఇస్తారు. వై కాంట్ యూ అడాప్ట్ ఇట్? స్వర్ణ భారతి యూఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టెక్నాలజీ ఇవి మనకు స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు కొన్ని పెట్టి టెక్నికల్ స్కిల్స్ కానీ బ్లూ కాలర్ ఇది కానీ ఆర్ వైట్ కాలర్ కానీ దే విల్ గివ్ సర్టిఫికేట్. వాళ్ళు ఇన్ని కోర్సెస్ అని వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆన్లైన్. ఒక సెంటర్కి పిలిపించి కొద్దిగా అవసరమైతే హైబ్రిడ్ మోడల్ క్లాస్ రూమ్ ఇక్కడనే ఎగ్జామ్స్ పెడతారు. అంటే మీ సెంటర్లో కానీ లేకపోతే బయట ఏ మాత్రం కాపీ కొట్టకుండా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఆ కాన్సెప్ట్ పెట్టారంటే మనకు స్వర్ణ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దిస్ ఈజ్ అవర్ ఫార్మర్ మన మామూలుగా నేచర్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఎక్కువ ట్రైనింగ్ క్లాసెస్ రైతు సాధికారత సంస్థ వాళ్ళు ఎక్కువ వాడుకుంటూ ఉంటారు. తర్వాత ఈ పిల్లలందరూ అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ అని మేనేజ్ అండ్ సిఐడి వాళ్ళు కండక్ట్ చేస్తున్న 45 days ప్రోగ్రామ్స్. దీస్ ఆర్ ఆల్ బిఎస్సీ అగ్రికల్చర్ అండ్ బిఎస్సీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్. వీళ్ళకి కొంచెం ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద, దెన్ ఆపర్చునిటీస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద వాళ్ళు ఒక ఏదైతే ప్రాజెక్ట్ పికప్ చేసుకుంటారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తారని. దెన్ దే విల్ గో టు ద బ్యాంక్ ఫర్ లోనింగ్. అంటే ఓన్లీ అగ్రి క్లినిక్స్ ఏనా అగ్రి బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? ఎంటర్ప్రినర్షిప్. నువ్వేం చేయాలన్నమ్మా? Integrated farming, sir. Integrated farm management. We include sheep management and also buffaloes, and with the dung and the compost we prepare vermicompost and organic. All the waste management will be controlled. Our waste product will be produced and we will be selling our produce. Overall management of the farm. అంటే యూ వాంటెడ్ టు మేనేజ్ అంటే మీ ఓన్ ఆర్ మీ ఓన్ ప్లస్ అవుట్సోర్సింగ్ కూడా యూ వాంట్ టు గెట్ సమ్ మోర్ అండ్ దెన్ కన్సాలిడేట్. మాది విలేజ్ సార్. We will be getting from farmers also. Vermi compost you have one product. Any other product? Organic manure, sir. Organic manure మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాట్ అబౌట్ ఏమా? మైక్రోగ్రెయిన్స్ అంటే ఇప్పుడు చాలామంది డయాబెటిక్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు కదా సార్. ఈ మైక్రోగ్రెయిన్స్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండటం వల్ల అవి తింటే ఆ క్యాన్సర్స్ అవన్నీ అనేది తగ్గుతుంది సార్. సో ఇదంతా ఆల్రెడీ డాక్టర్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఈ మైక్రోగ్రెయిన్స్ ఎక్కువ తినమని చెప్పి ఇప్పుడు ఎక్కువ అవుతుంది సార్. ఈ యూనిట్స్ అనేది కూడా తక్కువ అయిపోతుంది. సో అందుకని మైక్రోగ్రెయిన్స్ డెవలప్ చేయాలి. మైక్రోగ్రెయిన్స్ డెవలప్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో తీసుకొని నువ్వు ప్రోడక్ట్ తయారు చేస్తావు. గ్రీన్స్ మైక్రోగ్రెయిన్స్ ప్లాంట్స్ గ్రో చేయాలి. మెంతులు అవన్నీ పెట్టి ఓకే అవన్నీ తయారు చేసి పౌడర్ చేస్తావా లేదా ఎట్లా? డైరెక్ట్ ప్లాంట్స్ తినేయటమే సార్. ప్లాంట్స్ తినేయటమే. ఇన్ సలాడ్స్ there is a demand. Yes sir. హ్యూజ్ డిమాండ్ ఇన్ మార్కెట్ సార్ నవ్వేడేస్ సార్. టెర్రస్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఒక రూమ్లో కానీ పెట్టుకొని వాళ్ళు 7 days 10 days ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు సార్. ఈ ఇద్దరు రూమ్లో కూడా మనం చాలా లార్జ్ క్వాంటిటీలో కూడా డెవలప్ చేయొచ్చు. సాయిల్ లెస్ అండ్ లెస్ వాటర్ ఇస్ రిక్వైర్డ్. ఇల్లు కూడా అక్కర్లేదు కదా మీకు, మీ ఇంటి పైన పెట్టుకోవచ్చు. ఒక రూమ్ ఒక టెర్రస్ పైన పెట్టుకోవచ్చు. టెర్రస్ పైన పెట్టచ్చు అనేది ఇక్కడ. వాట్ అబౌట్ యు అమ్మా? ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ మేనేజ్మెంట్ సార్ విత్ యూజింగ్ టెక్నాలజీ లైక్ డ్రోన్ టెక్నాలజీస్ అవన్నీ యూజ్ చేసుకొని ఇప్పుడు మనకి ఫార్మర్స్కి హెల్ప్ఫుల్గా అయ్యే విధంగా అండ్ వాళ్ళని ఇన్నోవేటివ్గా ఇంకా కొంచెం వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ వాళ్ళని ఇంక్రీజ్ చేయడం కోసం అవన్నీ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం వేస్ట్ అనేది ఇప్పుడు ప్యాడీ అయిపోయింది సార్ సీజన్. సో కట్ చేసిన గడ్డిని ఏం చేస్తున్నారంటే మొత్తం కాల్చేస్తున్నారు. సో అది కాలవకుండా ఆ వేస్ట్ మేనేజ్మెంట్తో పేపర్ ప్లేట్స్ ఇలా ఏవైనా కానీ ప్రొడక్ట్స్ అనేవి చేసే విధంగా. అలాగే ఇప్పుడు మనకి చెరువుల్లో వాటిలో ఏంటంటే కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ కలుపు లైక్ మనకి ఇప్పుడు బుడమేరు వంతెన మునిగిపోవడానికి కారణం ఒక విధంగా గుర్రపడెక్క తీసుకున్నాం. ఆ గుర్రపడెక్క అనేది మనకి కింద వరకు భూమి వరకు వెళ్ళిపోవడం, వేర్లు అనేది ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వనివ్వకుండా చేస్తుంది. సో ఏంటంటే ఆ గుర్రపడెక్క అనేది అలాగే ఫార్మర్స్కి కూడా ఏంటంటే ఇంజిన్ సాగు సార్. మాకు ఇక్కడ గన్నవరం సైడ్ ఏంటంటే ఇంజిన్ సాగు చేస్తాం. సో ఆ ఇంజిన్ వల్ల ఏమవుతుందంటే దాన్ని కూడా వాళ్ళు ఎవరో ఒకరిని కూలి వాళ్ళని పెట్టుకొని అవన్నీ తీయించుకొని ఇంజిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే దానిలో మనకి నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆర్గానిక్ మాన్యూర్ అవన్నీ చేపిద్దాం. Sir,
ఏదమ్మా ఫిషరీస్ సార్. ఫిషరీస్ ఏం చేస్తున్నావు దాంట్లో అమ్మా? అంటే మనం ఫిషరీస్ని నార్మల్గా ఇప్పుడు సముద్రాల్లో వాటిలో పెడతాయి కదా సార్, మనం నార్మల్గా క్రియేట్ చేసి ల్యాండ్ లాగా ఆర్టిఫిషియల్గా గ్రో చేయడం అన్నమాట సార్. ఓకే, నువ్వమ్మా? వీఆర్ ఫ్రమ్ సేమ్ కాలేజ్, సో సేమ్ థింగ్. పర్ల్ కల్టివేషన్, ఆయిస్టర్స్ అవన్నీ వేస్ట్ అవ్వకుండా దాని నుంచి కూడా మనం కాల్షియం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఆ మజిల్స్ అవన్నీ వేస్ట్ అవ్వకుండా. సో అండ్ ద పర్ల్స్ అండ్ ఫ్రమ్ దట్ కాల్షియం కూడా మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకే, వాట్ అబౌట్ యూ? ఆర్గానిక్ ఫార్మింగ్ సార్. ఆర్గానిక్ ఫార్మింగ్. మళ్ళీ ఓల్డ్ వాటర్ని రీకలెక్ట్ చేసి సో మళ్ళీ ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా వర్మి కంపోస్ట్ యూస్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎంతవరకు నేర్చుకున్నావు నువ్వు? ఎంతవరకు నేర్చుకున్నారు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్లో? అగ్రి బ్యాక్గ్రౌండ్ సార్ నాది. సో ఫ్యామిలీ అగ్రి బ్యాక్గ్రౌండ్ సార్ కాబట్టి సో మీకు తెలిసిన ఫ్యామిలీస్ ఎవరైనా చేస్తున్నారా ఎస్ సార్. మీ ఊర్లో? సార్ మా రిలేటివ్స్ చేస్తారు. మీ రిలేటివ్స్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు. సిఆర్పిస్ మీటింగ్ ఇప్పుడు జరిగినప్పుడు కొంతమందిని వీళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీ రిలేటివ్స్ చేస్తా ఉంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తూ ఉందా లేదా? ఇంకా లేదు సార్, ఇంకా ట్రేసబిలిటీ కానీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇంకా రాలా? ఆఫ్టర్ 3 years of organic farming we'll be getting the organic certification sir. ఆయన కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ట్రేసబిలిటీ కూడా ఉంది కదా, Yes sir. రెండు చేయాలి కదా. 3 years అదే అంత మునుపు మీరు స్టార్ట్ చేయాలి కదా, డాక్యుమెంటేషన్ అవన్నీ. వాట్ అబౌట్ యూ అమ్మా? super niper sir, ఫోడెడ్ సార్. super niper production చేస్తున్నాము. అవి రేపు కటింగ్కి స్టార్ట్ అవుతాయి సార్. సో అలా కామర్స్ కోసం చేస్తున్నాము. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్. ఓకే, వాట్ అబౌట్ యూ? I want to do organic millet seed production. మిల్లెట్స్. Seed Okay. production. Seed- And value seed- addition products also. ఓకే, సీడ్ ప్రొడక్షన్ ఆర్ ప్రోడక్ట్? సీడ్ ప్రొడక్షన్ ఆర్ ప్రోడక్ట్? బై ప్రోడక్ట్. Value added products. Sir. వాల్యూ యాడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ మిల్లెట్స్. Yes sir. Both seed production and I want to try. రెండు వాంట్ టు కల్టివేట్ ఆర్ వాల్యుయేషన్ సార్ అడిగేది అది. కల్టివేట్ చేస్తాం. బోత్ సీజింగ్గా ఏది బాగుందో చూస్తాం. వాట్ అబౌట్ యూ? Fertilizer and pesticides. ఏదమ్మా? Entrepreneurship sir. Fertilizer and గట్టిగా మాట్లాడాలి పిల్లలు. ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ షాప్ పెట్టాలని అనుకుంటున్నాం సార్. షాప్ పెట్టాలి. ఎందుకంటే మా విలేజ్లో ఎక్కడ కానీ ఆ షాప్స్ అనేవి లేవు సార్. ఫార్మర్స్ వేరే మండలాలకు వెళ్ళి తెచ్చుకుంటారు. నేనే ఒక మా విలేజ్లోనే పెట్టి వాళ్ళకి కొంచెం ఇంక్లూడింగ్ కాంపోస్ట్ కూడా మొత్తం ఇది కూడా ఆర్గానిక్ మెన్నర్ కూడా. సార్. ఓకే, వాట్ అబౌట్ యూ? ఫార్మింగ్. So we have completed 45 days program and we got this certified sir from manage. మేనేజ్ వచ్చాయా? మీ సర్టిఫికేట్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారు. Yes, manage sponsored by manage sir. యా ఓకే. రండి, అందరు రండి సార్. అందరూ అందరూనా? టైం టైం టైం. వన్ బై వన్ గ్రూప్ ఫోటో రండి. ఓకే. Please sit sir. ఓకే మా గుడ్. మీరు మేనేజ్తో కోఆర్డినేట్ చేస్తున్నారు. మేనేజ్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. నేషనల్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్. నాకు ఐడియా ఉంది, నాకు ఐడియా ఉంది మేనేజ్. Okay, excellent. Good. I wish all the best. You are doing great job. Keep it up. Okay. What boys? No dairy farming. What about you? బనానా బై ప్రొడక్ట్స్. Banana byproduct. కడప, రాజంపేట, కూడూరు ఏరియాలో బనానా ప్రొడక్షన్ లార్జ్గా ఉన్నాయి. కానీ వాటిని ప్రాసెసింగ్ చేసి బై ప్రొడక్ట్స్ చేసే సిస్టమ్స్ అది మెషినరీ కానీ ఇట్లా చేస్తారు. సో నేను దాన్ని ఇన్షూర్ తీసుకొని మామూలుగా ప్రోటీన్ పౌడర్ వీటిలో మామూలుగా మామూలుగా బనానా క్రాప్ చేసుకుంటే 10-15 రూపీసే పడుతుంది కేజీ. అదే బై ప్రొడక్ట్స్ చేస్తే అదొక 500 grams 450 రేంజ్లో పడుతుంది. What about you? Waste management technology.
ఆర్గానిక్ ఫార్మింగ్లో సీవీడ్ని మనం ఆర్గానిక్గా రెడీ చేయాలి సార్. సో మనకు ప్రతి విలేజ్లో చెరువుల్లో ప్రతి సంవత్సరం మనం గవర్నమెంట్ వాటర్ హైసింగ్ తీస్తుంది కదా సార్. దాని నుంచి ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ మాన్యువల్గా చేశాను సార్. దాంట్లో ఎన్పికే లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి సార్. సో ఆ ఎన్పికే లెవెల్స్ని మనం ఫార్మర్స్కి అంటే న్యాచురల్గా డెవలప్ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా ఒక ఇయర్ రౌండ్ ఇన్కమ్ జనరేట్ చేసి దాని ద్వారా ఒక 2 ఫ్యామిలీస్ ఎంప్లాయ్మెంట్ ఓకే సార్. మష్రూమ్ కల్టివేషన్ డ్రై మష్రూమ్స్ అండ్ పికిల్స్ బై ప్రొడక్ట్స్ చేసి మనం మార్కెటింగ్ చేసుకుంటాం. సో డైరీ ఫార్మింగ్ అండ్ డైరీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అండ్ బై ప్రొడక్ట్స్ నుంచి దాన్ని వాల్యుయేషన్ చేసి ఆన్లైన్ చేసాం సార్. దాని నుంచి వచ్చి మళ్ళీ నీకేమైనా డైరీ ఉందా మీకు ఓన్గా? ఓన్ లేదు సార్, అంటే కొన్ని ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఇంకా డెవలప్ చేయాలి. వచ్చిన లోన్ నుంచి దాన్ని ఇంకా డెవలప్ చేసుకుని ఉద్దేశంలో. వాట్ అబౌట్ యూ? డైరీ ఫార్మ్. డైరీ ఫార్మ్, బయోఫెర్టిలైజర్ సార్. బయోఫెర్టిలైజర్, మష్రూమ్ కల్చర్ సార్. మష్రూమ్లో 3 టైప్స్ ఉన్నాయి సార్. మీకు ఆరిస్టర్, మిల్కీ అని బై ప్రోడక్ట్ చేసి అమ్ముతామండి. అంతేకాక నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే మా బాయ్ బాయ్. 22 schools represent around government schools నుంచి మనకి 4 cycles స్టూడెంట్స్ వస్తారండి. 6th standard నుంచి 10th standard వరకు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్స్ ఉన్నాయండి. కంప్లీట్ ఆల్ ఫెసిలిటీస్ మనకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వాళ్ళకి ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ అయితే మనకి వాళ్ళకి తెలియాలో ఆ ప్రాక్టికల్ లెర్నింగ్ అంతా మనం అక్కడ ట్రైనింగ్. మార్నింగ్ ఒక బ్యాచ్ 60 స్టూడెంట్స్, ఈవినింగ్ ఒక 60 స్టూడెంట్స్. నడిచిపోతుంది ఇదే కదా? లేదండి, అక్కడికి వెళ్ళాలి. నమస్కారం, ఎంత బాగున్నావా? రమ్మా. రా ముందు కూర్చోండి. ఏంటా ఓకే కల్పించా ఇప్పుడు. ఇన్స్పిరేషన్ సార్. అదే నాకు చాలా కష్టంగా ఉంది, కానీ మీరు పడే కష్టం ఇస్తే మాది నేను మొత్తం రాష్ట్రానికి కదా నువ్వు మోటివేట్ చేస్తూనే ఉండాలి. నీకు కూడా నువ్వు బాగుంటావు అందరికంటే. మొహమాటం కంటే కూడా ప్రోయాక్టివ్ కాబట్టి విల్ బి ఆల్ రైట్. ఇంకా చేయొచ్చు అంటే చాలా చేయొచ్చు, కానీ ప్రోయాక్టివ్గా ఉంటుంది. అందుకే హెల్త్ బాగుంటుంది. ఏం పట్టించుకోడు కాబట్టి. నో స్ట్రెస్, 0 స్ట్రెస్. ఇది ఆడిటోరియం అదేమ్మా. డైనింగ్, ఇది ఒక్కటే మనం చార్జ్ చేస్తూ ఉంటుంది, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేమ్మా, గ్రేట్. దీంట్లో స్కిల్ సెంటర్లో వచ్చి 4-wheeler, 2-wheeler, ఏసీ, ఫాల్ సీలింగ్ అండ్ ఇలాంటి రిఫ్రిజిరేషన్ అండ్ ఇప్పుడు ఫార్మర్ మనం ఇనాగ్రేట్ చేయబోతున్నాం. వీ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, అన్ని ట్రేడ్స్ ఉన్నాయండి. మొన్నటి వరకు ఒక 4 years వరకు కేర్లీ వాళ్ళతో కలిసి చేసామంటే ఇప్పుడు మనమే ఇండివిజువల్గా చూడొచ్చు. ఎందుకంటే మనది చాంద్రమానం, చంద్రుడు లెక్కన బట్టి నెలకోసారి చంద్రగమనం మారుతుంది కదా. అందుకని మాస ఫలాలు చూస్తాం. చైత్ర మాసం ఎలా ఉంది, ఆ మాసానికి ఒక బడ్జెట్ వేసుకుంటాం చాలు. ఇంకా వారానికోసారి వార ఫలాలు చూడడం, రోజు దినఫలాలు చూడడం అంటే ఎలాంటిదంటే వార ఫలాలు చూడడం అష్టమ శని, దినఫలాలు చూడడం ఏలినాడు శని. తర్వాత మీకు ఇష్టమైతే చూడండి, లేదా మాని. ఇక రోజు చూస్తూ ఉండడం. ఈ రోజేమో ఎర్రచీర కట్టుకోవాలి, ఇప్పుడు ఆ ఎర్రచీర లేకపోతే ఏం చేయాలి, ఇంట్లో కూర్చోవాలి. ఇక్కడ ఈరోజు అదృష్ట సంఖ్య 2 కాకపోతే 3 అవుతుంది, ఏం చేస్తావు ఇక్కడ? సారీ మన జీవితం మీద కేవలం 15% ఉంటుంది. మొత్తం 100%, 100కి 100 పాళ్ళు అనుకుంటే మన మనస్థితి, 3 స్థితులు ఉంటాయి ఎప్పుడు కూడా. మన మనస్థితి, చుట్టూ పరిస్థితి, పైనుంచి గ్రహస్థితి. ఈ 3 స్థితులే మన జీవితాన్ని నడిపిస్తాయి.
అన్ని స్థితులు ఉంటాయి, 3 స్థితులు ఉంటాయి. ఒకటి మన మనస్థితి, రెండోది చుట్టూ పరిస్థితి, మూడోది ఆకాశంలో గ్రహస్థితి. ఇందులో దేని శాతం ఎంత లెక్క? మన మనస్థితి శాతం 60 అండి, ఖచ్చితంగా 60 పాళ్ళు. ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలంటే మన మనస్సే ప్రధాన కారణం. జీవితంలో ఏం సాధించాలన్నా మన మనస్సే ప్రధాన కారణం, మన కృషే ప్రధాన కారణం. అయితే మన కృషి వల్ల అయిపోతుందని చెప్పలేం. కుర్రాడు కంగారు పడుతూ ఉంటాడు. పరీక్షకు చదివినవాడు కూడా చదువుకున్న వస్తాయో రావో అనుకుంటాడు. వెడుతూ గణపతి గుళ్ళో నమస్కారం పెట్టి, నాయన నేను కష్టపడి చదువుకున్నాను, కాస్త నేను చదువుకున్న వచ్చేలా చూడవయ్యా అన్నాము. అందుకని దైవభక్తి ఎప్పుడూ కాపాడుతుంది. అది 25, 60, 25 ట్రైనింగ్ అయితే ఉద్యోగం చేస్తున్నారు సార్ వీళ్ళు. అచ్చా, ఎక్కడ ఉద్యోగం ఎక్కడ వచ్చింది నీకు? నువ్వమ్మా ఓకే, ఎక్కడి నుంచి వచ్చా? చింతలపూడి. ఓకే మా ట్రైనర్. ఇది టూల్ కిట్, ఫ్రీ కిట్ ఇస్తారు సార్. థ్యాంక్ యూ. ఇదంతా జాగ్వారాలు ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ మధ్యలో వచ్చి అసెస్మెంట్ చేసుకుంటారు. సర్టిఫికేట్ వాళ్ళే ఇస్తారా? సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు సార్. వాళ్ళకి ఏమైనా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ఉందా? ఉంది సార్, బెంగళూరులో. అదే ఓకే. డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్ హౌస్. నమస్కారం అందరికీ. స్నైడర్ కంపెనీ వాళ్ళు. అచ్చా, సింగిల్ ఫేస్, 2 ఫేస్. ఇండస్ట్రియల్ వైరింగ్ అనేది తక్కువ ఉంటుంది సార్, మోస్ట్లీ డొమెస్టిక్ వైరింగ్. వీళ్ళు ఓజేటీ అని ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇక్కడ బిల్డింగ్ వెళ్తే వెళ్ళి 15 రోజులు పని చేసి వస్తారు. అండ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ రిపేర్లో కూడా స్మాల్ ట్రైనింగ్ ఇస్తాం సార్. ఓకే అమ్మా, బాయ్. ఛత్తీస్గఢ్ అన్ని దగ్గర నుంచి వస్తారు. అదే రెసిడెన్షియల్ ఫెసిలిటీ అవసరం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వచ్చి ట్రైనింగ్ పడుతుంది. సోలార్ పీవీ ఇన్స్టాల్ స్నైడర్ కంపెనీ వాళ్ళు హెల్ప్ చేశారు సార్ ఎస్టాబ్లిష్ చేయడానికి. దీంట్లో బయటంతా ప్యానల్స్ అది అయితే హైబ్రిడ్ మోడల్, డైరెక్ట్ గ్రిడ్ కనెక్షన్, మన వాటర్ పంపింగ్, స్టోరేజ్, దీంట్లో ట్రైనింగ్ ఇస్తాం సార్. బయట ప్యానల్స్ ఇన్స్టలేషన్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడనే మీకు నియర్ బై చాలా దగ్గర వర్క్లు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఎవరి విలేజ్లో జరుగుతున్నాయి. ఇవి రాబోయే రోజుల్లో బోలున్నది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 10,000 కనెక్షన్లు ఇస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మనమే బాగా చేస్తాం. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మనమే ఫాస్ట్గా ఉన్నాం. చాలా చాలా ముందుకు వెళ్ళాలి. అందరూ పికప్ అయినాక మీకు ఉండదు మళ్ళీ అవకాశం. మళ్ళీ మీట్ చేయలేరు కాబట్టి వదిలేస్తారు. ఆటంకాలు కారు. ఆ రకమైన ఆరాధనని పెంచుకోవాలి, భగవదారాధన పెంచుకోవాలి. మనిషి ఎంత పద్ధతిగా ఉన్నా, ఎంత కృషి చేసినా, సత్యానికి ధర్మానికి ఎంత కట్టుబడి ఉన్నా జయించాలి, జయం పొందాలి అంటే 2 విషయాలు ముఖ్యం. భగవదారాధన ముఖ్యం, రెండోది కాలం కోసం వేచి చూడటం కూడా ముఖ్యం. పాండవులు భయంకరమైన అవమానానికి గురయ్యారు సభాపర్వంలో. కానీ వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి 13 ఏళ్ళు పెట్టింది. 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. హైదరాబాద్లో అయితే వాళ్ళతో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఇంటర్మీడియట్తో తీసుకొని వాళ్ళతో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్స్ నమస్కారం. గణపతికం భవామహే కవిం కవీనామపమశ్రవశ్రవమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదాసాధనం
రండి రండి ఇద్దరం చేస్తాను సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఎల్లప్రగడ సుబ్బారావు గారు బోధకాలకి గురువుకి అవునమ్మా తెలుగువాడు కాబట్టి ప్రఖ్యాతి తెలుసు నాకు ఐడియా ఉంది రైటమ్మా టైం ఐదుగురు పాండవులు కృష్ణుడు సాత్యకి ఇంకెవరూ లేరు అక్కడ. మరి ఇది గెలుపా అంటే అంతే, చావు తప్పి కన్నులు ఒట్టబోయింది అంటారు దాన్ని. అటువంటి దాంట్లో పద్ధతిలో గెలిచారు వాళ్ళు. ఇదంతా So this is designed as per pharma company. Most of the things have been taken care as the standards. So the students what we are training over here, they will have hands-on experience and they will have a value when they join pharma company on a later. So basic equipments are there. We have some basic equipment, but hands-on will be really good. And that's good. This is a clean room what we have. Yeah. So if they come in here, they will have a full experience. Exposure for a pharma. No, that's good. Hello. This is a pledge to skill in Pharma. రండి మీరు ఆ పక్క చేయండి. ఓకే అమ్మా తీసుకోవచ్చు. This is the future. So this is launched today. This is in this year we are commissioning for vaccine manufacturing. So this entire hall will be converted into this entire lab for manufacturing. People will be trained to manufacture vaccines. Okay. పెద్దది అవుతుంది అంకుల్ మనది. అచ్చమ్మా. So my క్లాస్ రూమ్స్ వర్చువల్ రియాలిటీ క్లాస్ రూమ్స్ వర్చువల్ రియాలిటీ. What we did is we have converted the entire plant into the manufacturing. We went to the manufacturing organizations, have taken their entire 3D, 4D things and done it. Now this entire thing is made as a game. Now all the students, they play the games again. So they can play virtual games, they can play on mobile, and they can also play the laptop. So it is XR. All the augmented reality that has to be used has already been used. So you want to try? So the hands that you're seeing, sir, these are the hands of the person. So these are the virtual hands. These are the virtual hands. Which we are seeing. And if I teleport. So you can look around, sir. You can see yourself in the entire facility. So this is the machinery of Blender. Okay. Right, Good. 25 machines have already been converted into this. So they will have experience of handling main machines also, physical, also the virtual. Practice they can do on this so that the scaling and things can happen. Yeah. So we installed with Suren's help this lab as a hub which can be utilized for ITIs and polytechnic schools. Yeah. And we can create this books. Okay, thank you. ఆయన ఇంకొక మాట చెబుతాడు, నాయన
భగవత్ స్మరణకి సమయం లేదంటున్నావు కదా అని ఒక ఉదాహరణ చెబుతాడు ఆయన ఖచ్చితంగా. కాస్తేనా సమయం ఉంటుందయా, చింతల చివుకుచునున్నను స్వాంతమునెప్పుడైన హరునియందుంచదగున్. చింతల చివుకుచునున్నను స్వాంతమునెప్పుడైన హరునియందుంచదగున్. అంతట నాచున్న సరసి కొంతట రేవైన భంగి అంతట నాచున్న సరసి సెకండ్ మిర్రర్ మెల్లిగా రండి మీరు సరే స్వాంతమును ఎప్పుడైనా హరునియందు. ఎట్లొచ్చింది మీకు ఏది పెట్టాలని ఫస్ట్ సెంటర్ సర్వీస్ పెట్టాలని ఒకటి మేము ఫ్రెండ్స్ అందరూ వైజాగ్లో చదువుకున్నప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత నెల్లూరులో కలిసాం, యాన్యువల్ కలుస్తుంటాం ఫ్రెండ్స్ అంతా. నెల్లూరులో కలిసినప్పుడు ఏం చేద్దామంటే మా అమ్మాయి అంది, మీరు చేద్దామని మాడుకుంటే ఇట్టే టైం అయిపోతుంది, ఏదో ఒకటి మొదలు పెట్టండి. ఎక్కడ మొదలు పెడదామంటే తిరుపతి, హైదరాబాద్, విజయవాడ టైం లేదు మనకి. దున్నపోతు గేదెలు 60 దేశంలో మంచి బెస్ట్ ఉంటే 31 వేరువల్లో పెట్టి ఫ్యామిలీ చేస్తున్నారా? ఓన్లీ కౌస్ అవి బఫెలో నాకు దున్నపోతలు కాదు, బఫెలో దున్నపోతులు అండి, ఎక్కువ రెండు ఉన్నట్టున్నాయి, గేదెలు కూడా ఉంటున్నాయి. చాలా బాగా చేస్తున్నారు. నేను వెళ్ళాను, చాలా మంచి. ఎంత లాభం ఎంత వస్తుందో? లాభమా నష్టమా? అయితే ఫ్యామిలీ ఎక్కువ అదే అడిగింది. అందుకే ఇప్పుడు నష్టం ఉన్నా ఫ్యాషన్తో చేస్తాం. అంటే మన స్టేట్లో కూడా తీసుకోవాలి. బఫెలో బ్రీడింగ్ కూడా తగ్గుతుంది, అంతా కౌస్కి వెళ్ళిపోతుంది. ఈజీ మెయింటెనెన్స్. అదే ఫ్యాషన్ చేస్తున్నారండి. రైతు వారి మాత్రం పెరుగు కూడా డిమాండ్ ఉంది, మామూలుగా చాలా డిమాండ్ ఉంది, కానీ కాస్ట్ ఎక్కువ. మామూలుగా ఆవు పెరుగు మంచిది, కానీ అందరికీ బఫెలో పెరుగు అంటే టేస్ట్ బాగుంటుంది. బఫెలో పెరుగు ఆవు పెరుగు మీద ఏదో వాతం వస్తుందంట. వాసన కాదు, అది కొంచెం ఎల్లో ఇష్ ఉంటుంది, ఇది వైట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో, సాలిడ్స్ ఎక్కువ ఉంటాయి. అదే గడ్డ పెరిగి వాళ్ళు మరి గడ్డ పెరుగు పెడితే వాడు నేరుగా ఇదేగా లెఫ్ట్ కాదా అడిపోదాం. ఈ పక్క నుంచి ఎంట్రన్స్ ఆ పక్క మొదలు పెడతాం అంటే మా అమ్మాయి ఎక్కడ ఎందుకు మొదలు పెడదాం వెంకటాచలంలో స్టార్ట్ చేశాం. అచ్చా, దట్ ఈస్ హౌ. గ్రేట్ ఎక్స్పెరిమెంట్. నమస్కారం. గౌరవనీయులు అందరికీ శ్రీ విశ్వసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ పెద్దలు శ్రీ గరికపాటి నరసింహారావు గారికి క్షమించమని కోరుకుంటూ ఈనాటి ఈ ఉగాది సంబరానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా స్వర్ణ భారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి మరియు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి శ్రీ బాలశౌరి గారికి అందరికీ కూడా
సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనः దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే ఓ దీప బ్రహ్మరూపస్థం జ్యోతిషాం ప్రభురవ్యయః ఓ దీప బ్రహ్మరూపస్థం జ్యోతిషాం ప్రభురవ్యయః ఆరోగ్యం దేహి పుత్రాంశ గతిం స్వచ్ఛామి మే సదా రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ యస్య దృష్టి గృహే దీప హరి ఓం హరి ఓం. దయచేసి అందరినీ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఉగాది హరి ఓం బాబు హరి ఓం హరి ఓం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. హరి ఓం. ఉగాది ప్రశస్తిని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం. 60 సంవత్సరాలకి ప్రత్యేకంగా 60 నిమిషాలు పైగా చెప్పుకున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆశావాదాన్ని వారి సిద్ధాంతించే విధంగా ఒక పద్యం చెప్పి నేను 2 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించును. మన భారతీయ సంప్రదాయంలో ఉండే విశేషం ఏమిటంటే వెళ్ళిపోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, నువ్వు కంగారు పడద్దు. సంపద పోయింది మళ్ళీ వస్తుంది, అధికారం పోయింది మళ్ళీ వస్తుంది, సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది, ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది. అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది, కంగారు పడద్దు. ప్రతిదీ వస్తుంది, ప్రతిదీ వస్తుంది. కాలం నిచ్చెన లాంటిది కాదు, కాలం చక్రం లాంటిది. చక్రం పోయినవి మళ్ళీ వస్తూ ఉంటాయి, వచ్చినవి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా. అది మన సంస్కృతిలో ఉంది. అందుకే తాతగారు చనిపోతే సంవత్సరంలోగా మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతాం మనం ఖచ్చితంగా. ఆ మామగారు కూడా ఉండి మా పెనిమిటి వాడిని ఎవరు ఏమి అనడానికి వీలు లేదు అంటుంది. అంతే, తాతగారు ఎక్కడికి పోలేదు, మళ్ళీ మనవడైన ఇంట్లో పుట్టాడయ్యా అని చెప్పడం. ఇప్పుడు కొత్త కొత్త పేర్లన్నీ పెడుతున్నారు, కానీ పూర్వం అమ్మమ్మ పేరు, తాతయ్య పేరు, మా అమ్మ పేరే పెట్టేవారు. వాళ్ళని కూడా వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా పెంచేవారు. అది మన సంస్కృతి. అందుకే శిశిర ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ వసంత ఋతువులో మళ్ళీ వస్తున్నాయి. పోయిన చైత్రమాసం మళ్ళీ వచ్చింది, పోయిన శుక్లపక్షం మళ్ళీ వచ్చింది, పోయిన పున్నమి మళ్ళీ వచ్చింది, పోయిన తిథులన్నీ మళ్ళీ వస్తున్నాయి, పోయిన నక్షత్రాలన్నీ మళ్ళీ వస్తున్నాయి. నీకు పోయింది అనుకుంటున్న సంతోషం కూడా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఆశావాదమే ఉగాది, ఆశావాదమే ఉగాది. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు గగ్గోలుగా నేర్చెదేలా. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు గగ్గోలుగా నేర్చెదేలా. నవకోరక రాగము నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది. నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది. ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్ ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్.
ఒక కుటుంబాన్ని నడిపేటువంటి మనకే పజిల్స్, ప్రకేళికల్ లాంటి సమస్యలు ఉంటాయి. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఎన్నుంటాయో నాకు తెలుసు, నాకేమీ తెలియని విషయం కాదు. ప్రకేళికలు అన్నీ పజిల్స్, ఆర్థికమైనవి, మానసికమైనవి, శారీరకమైనవి, పార్టీ పరంగా ఉండేవి, ప్రభుత్వ పరంగా ఉండేవి, ప్రజల పరంగా ఉండేవి, అనేక రకాలు ఉంటాయి. వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్పసిడి రాగముగా చిగురించు. చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన 15 రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపంలో కనిపించింది ఖచ్చితంగా. అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది, ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది. మనం దాన్ని అందుకోగలగాలి. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా. కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి. చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి, చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి. నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా. అలాగే పాల్మాలిన లోకమందు అవమానమొకండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చేదేలా. నన్నెవరో అవమానించారు, నా గురించి ఏదో అనుకుంటున్నారు. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు. విశ్వావసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే. ఏది నువ్వు ఆలోచించుకో, నువ్వెవరో నీకు తెలుసు. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏమిటో మనకు తెలుసు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసుకెడితే ప్రకేళికలన్ పగిలింపరమ్మికన్ అన్ని రకాల పజిల్స్, ప్రకేళికలన్నింటినీ ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా. అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది. మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి. ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష, ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. అందుకని వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం కాబట్టి నిజంగానే విశ్వావసు అంటే అన్ని రకాల బంగారము లోహాలు అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దయ వల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణ భారత్ ట్రస్ట్ సాక్షిగా మనం భగవంతుని ప్రార్థన చేద్దాం. స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటున్నది స్వర్ణ భారత్ ట్రస్ట్లో. నాకు నిన్న ఈ ట్రస్ట్ గురించి కూడా ఒక్క వార్త నిన్ననే పేపర్లో చూసి ట్రస్టు అధిపతులకు నేను నమస్కారం చేసుకున్నా. 14 ఏళ్ల క్రితం బొంబాయిలో తప్పిపోయినటువంటి ఓ కుర్రాన్ని ఈ ట్రస్టు వారు చేరతీసి 14 ఏళ్ల పాటు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి జీవితానికి అవసరమైన వృత్తులన్నీ నేర్పి మళ్ళీ బొంబాయి తీసుకెళ్ళి ఎక్కడ పనిచేశాడో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళకి మొత్తం మీద ఆ అబ్బాయిని అప్పగించారండి. నిన్న పేపర్లో చూశాను. అందుకని మా అమ్మాయి ఇలాంటిదైనా దీప గారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నిజంగా ఇంత ట్రస్టు నడుపుతూ ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తూ నేను చూసి ఈ ట్రస్టు ఇంత గొప్పదా, దీనిగా నేను వెళ్ళబోతున్నదని నేను చాలా సంతోషించాను. నిజంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని మనం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంత చేయాలో అంతా చేద్దాం. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం అన్ని విధాల. ముందు ఒక్క విజ్ఞప్తి, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులన్నీ రూపాయి ఎగ్గొట్టకుండా కట్టేద్దాం. అది చాలు, ఇంకేమవుతుంది. అది ఒక్క పని మనం చేసి మళ్ళీ ఏమండి నాకు అవకాశం ఊరికే గోక్కుండా మనం మొత్తం అన్నీ కట్టేస్తే అన్ని ప్రభుత్వాలు బాగానే నడిస్తే. పూర్వం నుంచి ప్రభుత్వాలు పన్నుల మీద ఆధారపడి నడిచే. అందుకని అవన్నీ మనం సక్రమంగా ఏదీ లోటు చేయకుండా కట్టేస్తే అన్నీ బాగుంటాయి. అటువంటి చిత్తశుద్ధి నిజాయితీతో జీవించడానికి, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. చాలా చాలా సంతోషం. గరికపాటి నరసింహారావు గారికి స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలుసాను. చాలా చక్కగా చేశారు. ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత మీకు సన్మానం చేసిన తర్వాత వెళ్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్వర్ణ భారతి స్ఫూర్తి ప్రదాత పెద్దలు 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని, అలాగే ఉషమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే కొల్లు రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సినాం. అలాగే ఎంపీ బాలశౌరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గన్నవరం
యార్లగడ్డ వెంకట్రావు గారిని, అలాగే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, సుజనా చౌదరి గారిని వేదిక మీదకి రావస్తున్నాం. అలాగే మండవ ప్రభాకర్ రావు ప్రెసిడెంట్ స్వర్ణభారత్ ట్రస్ట్, అలాగే మైనేని రాజయ్య గారు ట్రస్టీ, అలాగే అట్లూరి అశోక్ గారు ట్రస్టీ, అలాగే చుక్కపల్లి ప్రసాద్ గారు సెక్రటరీ స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్, అలాగే పరదేశ్ గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాయి. అమ్మా మీరు శ్రీమతి శారద గారు గరికపాటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. వచ్చే ఏడాదికి స్వర్ణ భారత్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ స్ఫూర్తి వెంకయ్యనాయుడు గారిది అయితే దీన్ని వెనకాల ఉండి నడిపిస్తుంది మొత్తం దీపమ్మ. సంసార బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలతో పాటు ఈ ట్రస్ట్ను కూడా ఎంతో సమర్థవంతంగా ఇన్నేళ్ళు 24 ఏళ్ళ నుంచి ఒక్క అన్వాంటెడ్ ఇన్సిడెంట్ రాకోకుండా ఎంతో క్రమశిక్షణగా ఇక్కడున్న లక్షలాది మందికి ట్రైనింగ్ అయ్యి చేశారు. ఇవాళ ముందుగా దీపమ్మని స్వర్ణ భారత్ ట్రస్ట్ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరొక మారు మీ అందరికీ ఈ విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్కి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే విజయవాడ చాప్టర్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పెద్దలు మాకెంతో ఆప్తులు స్వర్ణ భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే 2016 ఫిబ్రవరిలో 18వ తారీఖున ప్రారంభం చేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో మార్చి 30వ తారీఖున ఉగాది నాడు ఇక్కడ అదే నైపుణ్య శిక్షణా సంస్థలో సువెన్ ఫార్మా మరియు LSSDC వారి సహకారంతో ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఈరోజు వారి స్వహస్తాలతో మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఇంకొక శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవటం జరగటం మాకు చాలా చాలా ఆనందకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో కానీ ఎప్పుడు కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ ఎలా మనం ఇంకా ముందుకు ఎలా తీసుకురాగలమని అప్పుడు చూసిన కార్యక్రమాల వివరాలు కూడా గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రాణంలో జరిగిన ప్రతి కార్యక్రమం ఇంకా గుర్తుంచుకుని మాకు దాన్ని గుర్తు చేస్తూ మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అంకుల్. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చని చాలా మంచి సూచనలు ఇచ్చారు. దానికి
అది ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, అలాగే మీ అందరికీ కూడా తెలుసు గత 24 సంవత్సరాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణలో అవనివ్వండి, వైద్య సేవల్లో అవ్వండి, లేకపోతే విద్య, పలు రంగాల్లో సేవలు అందిస్తూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకుండా రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న సంస్థ. 2001 ఆగస్టులో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నాన్నగారి స్వగ్రామం దగ్గరలో ఉన్న వెంకటాచలం మండలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ మొదలైంది. నాన్నగారు 10 మంది మిత్రులతో కలిసి, నేను మేనేజింగ్ ట్రస్టీగా, అన్నీ తానై ఉన్న నాన్నగారు స్వర్ణ భారత్ ట్రస్ట్ వెనకాల ఉండి నడిపించడం తప్పించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకి ఎలా తీసుకెళ్లాలని ఒక 25 సంవత్సరాలకు సరిపడా ఒక ఆలోచన విధానాన్ని మా ముందు ఉంచటం, దాన్ని మా బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. దానిలో భాగంగానే 2011లో చాలామంది మిత్రులు నెల్లూరులో బాగా జరుగుతుంది కదా, మీరు మిగిలిన దగ్గర కూడా ఎందుకు చేయకూడదు అని అన్నప్పుడు కూడా ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఒక సంస్థ పెట్టడమో, ఒక ప్రాంగణం తీసుకుని అక్కడ ఒక భవనం నిర్మించడం చాలా సులువైన పని. కానీ దాంట్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, సజావుగా నిరంతరం అది జరిగేలాగా చూడటం. ఎందుకంటే ఒక పని మొదలు పెడితే దాన్ని ఆపకూడదు అనేది నాన్నగారి ఆలోచన. మా అందరి భయం కూడా అదే. ఎందుకంటే దీంట్లో చీమ చుట్టుకుమన్నా కానీ వెంకయ్యనాయుడు గారి దగ్గర చీమ అలా చుట్టుకుమనింది ఏంటి అని అంటారు. అది ఒక చాలా బాధ్యతతో కూడుకున్న పని. సో ఎలాగా ఎంతోమంది చెప్పినా కానీ ధైర్యం సరిపోలేదు. కానీ తుదికు 2015లో విజయవాడలో ఆ ఆలోచనకి ఒక రూపం దాల్చి 2015 జనవరిలో భూమి పూజ చేసి ఇక్కడ ఆత్కూరులో ఈ విజయవాడ చాప్టర్ మొదలుపెట్టడం జరిగింది. 2016లో ఈ ప్రాంగణంలో ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత 2017-18లో హైదరాబాద్లో ముంచిందర్లో మరింత విస్తృతం, అంతకుముందు కూడా హైదరాబాద్లో సేవ చేసేవాళ్ళం, ఇంకొంచెం విస్తృతంగా సేవలు స్వర్ణ భారత్ ట్రస్ట్ అందించడం జరిగింది. స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ భారతాన్ని సాధికార దిశగా తీసుకువెళ్ళే ఒక లాభాపేక్ష లేని సామాజిక సంస్థని మీ అందరికీ కూడా తెలుసు. మా ప్రధాన మార్గదర్శకులు నేను చెప్పినట్టుగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, వారికి నేను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు వారి గురించి. కాకపోతే వారి సంకల్ప బలమే రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం తీసుకోకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా సేవ చేయాలంటే రాజకీయాలతోనే ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒక ఆలోచన కూతురుగా నేను నాన్నగారితో పంచుకున్నప్పుడు, చిన్నమ్మ ఏదో చెప్తుందని పక్కకు తీయకుండా దాని ఆలోచనని ఆయన మరింతగా మెరుగుపరిచి ఇంత మంచి అవకాశాన్ని అందరికీ కల్పించి ఆయనకి సహకరించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక మీద నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు నడిచిందంటే ఇందాక కామినేని గారు చెప్పినట్టుగా కేవలం మా ట్రస్టీలందరి సహకారం మరియు మాతో నడిచిన సేవభిలాషులు వాళ్ళందరికీ కూడా మరొక్క మారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సంస్థలో ప్రధానంగా 4 రంగాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్య మరియు కార్పొరేట్ వైద్య సేవల్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలా చేయటం, అలాగే గ్రామీణ యువతీ యువకులకి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ మరియు వారికి ఉచితంగా వసతి మరియు భోజన వసతి మరియు వసతి కల్పించి వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలాగా, ఉచితంగా భోజనం వసతి మాత్రమే, ఇంకేది ఉచితంగా కాదు. నాన్నగారు ఎప్పుడు నమ్ముతారో ఒక మనిషికి లెట్ us టీచ్ అ మ్యాన్ టు ఫిష్ రాదర్ దెన్ గివింగ్ అ ఫిష్ టు ఈట్ అని. సో చేపలు పట్టడం నేర్పిస్తే చాలు, చేప తీసుకెళ్ళి నోట్లో పెట్టకూడదు అని నమ్మే సిద్ధాంతంతో ఈ సంస్థ నడుస్తుందండి. దానిలో భాగంగా ఇప్పటి వరకు స్వర్ణ భారత్ ట్రస్ట్ 175,000 మంది యువతులకి
ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరిగింది. వాళ్ళల్లో 85% వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడి ఉద్యోగరీత్యా అవనివ్వండి, లేదా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాల్లో స్థిరపడటం జరిగింది. అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు మేము నిర్వహించే మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అవనివ్వండి, లేకపోతే వివిధ హాస్పిటల్స్ వారి సహకారంతో నిర్వహించే మెడికల్ క్యాంప్స్ ద్వారా ఇప్పటి వరకు దగ్గరగా 5.5 లక్షల పైచులకు వారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది గత 24 సంవత్సరాల్లో. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన పండగల్ని అందరూ కలిసి నిర్వహించుకోవాలని కుటుంబం అంతా కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఉగాది, సంక్రాంతి తప్పనిసరిగా స్వర్ణ భారత్ ట్రస్ట్ చాప్టర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే పేరెన్నికైన పెద్దల్ని తీసుకొచ్చి వారితోటి సంభాషించడం, వారితో ప్రవచనాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి ఏర్పాటు చేయడం స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం, వారికి సహకారం అందించడానికి వారి పై చదువులకి వారికి ఆర్థిక సహాయం అందించడం, ముప్పవరపు ఫౌండేషన్ అని మా కుటుంబ తరఫున అన్నయ్య ముప్పవరపు హర్షవర్ధన్ మరియు కుటుంబ సభ్యులందరం కలిసి నిర్వహిస్తున్న సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కారం అవార్డులు, అలాగే బివి రాజు ఫౌండేషన్ వారితో కలిసి ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థుల్ని వంతుల వారిగా తీసుకొచ్చి వారికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వారికి కావాల్సిన అన్ని సైన్స్లో ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ మా దగ్గర ఉన్న ల్యాబ్స్లో మరియు ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే బడి మానేసిన, బడికి వెళ్ళలేని, తల్లిదండ్రులు లేని లేదా తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరే ఉన్న పిల్లలకి ఒక 150 మంది పిల్లలకి మా దగ్గర ఉచితంగా వసతి ఏర్పాటు చేసి బ్రిడ్జ్ స్కూల్ లాగా వారి మెంటల్ అండ్ ఫిజికల్ ఏజ్ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఒక బ్రిడ్జ్ స్కూల్ నిర్వహించి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ స్కూలింగ్లోకి చేర్చి వారికి మా విద్యా సంస్థల్లోనే చదువు నేర్పించడం జరుగుతుంది. అలాగే అక్షర విద్యాలయ అని ఒక CBSE పాఠశాల మరియు బోధన ఆంగ్లమైన భావన భారతీయమైన నానుడితోటి ఆ విద్యాలయం నెల్లూరులో, అలాగే స్వర్ణ భారతి విద్యా మందిర్ అని ఒక స్టేట్ బోర్డ్ సిలబస్ తోటి ఒక నామమాత్రం రుసుము 6,500 రూపాయల రుసుముతోటి ఒక విద్యాలయం ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, పుస్తకాలు ఉచితంగా ఇచ్చి చుట్టుపక్కల ఉన్న రైతు కుటుంబాల పిల్లలకి విద్య నేర్పించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకుండా గత 24 సంవత్సరాలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పెద్దలందరి సహకారంతో అందరి ఆశీర్వచనంతో ముందడుగు వేస్తూ మరింతగా ఇప్పుడు వస్తున్న అవకాశాలు యువతకి అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఇండస్ట్రీలో ఉన్న పేరెనిక్ వారితోటి భాగస్వామ్యం తీసుకుంటూ ఈ నైపుణ్య శిక్షణలో చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం సహకారంతో మరింత ముందుకెళ్ళగలిగిన ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అందరి సహకారం మరొకమారి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో సమయాన్ని వెచ్చించి తనకున్న ఇంత పని ఒత్తిడిలో కూడా ఇంత చక్కగా వచ్చి మా కోసం ఇంత సమయాన్ని వెచ్చిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళకి మరొకమారి శిరసు వంచి వందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై స్వర్ణ భారత్. సంతోషం అమ్మా దీప. రాజకీయాల్లో లేకపోయినా ప్రజాసేవ చేయొచ్చు అంటే రాజకీయాల్లో ఉంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రజల మంచి కోరేవాళ్ళు ఉంటారు. కానీ రాజకీయాల్లో లేకుండా నువ్వు చేస్తున్న కార్యక్రమం మా అందరికీ చాలా గొప్పగాను గౌరవంగా ఉంటుందమ్మా. ఇప్పుడు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్కి మార్గనిర్దేశకులైన పెద్దలు 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడే ఓడియమ్మా సెంటర్ తీసుకొచ్చి ఈ వయసులో 27వ తారీఖు పోలవరంలో 5 గంటలుండి సాయంత్రం వచ్చి ఇఫ్తార్ విందుకి వెళ్ళారు. 28వ తారీఖు మెడ్రాస్ వెళ్ళి అక్కడ అందరితో ఇంటరాక్ట్ అయ్యి వచ్చారు. 29వ తారీఖు
ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినంలో రోజంతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ పొద్దున్న పంచాంగ శ్రవణం అయిపోయింది. ఇప్పుడు ఇది అయింది. తర్వాత చాలా పెద్ద ప్రోగ్రాం P4 అనే ప్రోగ్రాంకి వెళ్ళాలి. నిజంగా ఉగాది రోజున ఇంత కష్టపడితే ఇంక ఏడాదంతా కష్టపడాలి. చూస్తే బాధ అనిపిస్తుంది ఆ వయసు. కానీ చిత్తశుద్ధి సంకల్పం ఉంటే ఎంత కష్టమైన నేను ఆయన వస్తున్నారేమో మాడుకున్నాం, మేము ఇద్దరం మాడుకున్నాం. అందరికీ నమస్కారాలు. అందరికీ విశ్వావసు సంవత్సరం అయితే ఉందో ఉగాది ఈ సందర్భంగా శుభాకాంక్షలు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో భవిష్యత్తు వైపు నడవాలని, ప్రపంచ అంతా శాంతియుతంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని, తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మనం ఈరోజు ఈ కార్యక్రమంలో ముందు ముఖ్యమంత్రి లేకపోతే నేనా ఎవరు మాట్లాడితే బాగుంటుందని కాసేపు చర్చించుకున్న తర్వాత ముఖ్యమంత్రే కదా ముఖ్య అతిథి, అందువల్ల మీరు ఆఖరిలో మాట్లాడినని ముఖ్యమంత్రికి చెప్పాను నేను. ఆయన ఏమో లేదు మీరు మాట్లాడని అన్నాడు. సరే, ఏదేమైనా సరే నేను 2 మాటలు చెప్తాను. మనం ప్రధానంగా ఇవాళ స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క ఈ ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకున్నాం కాబట్టి వారికి ఆ గౌరవం అలాగే ఇచ్చి మనం ముగింపు ఉపన్యాసం వారి ద్వారా వింటాం. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఇవాళ శ్రీ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, మన తెలుగువాడు, గొప్ప సైంటిస్టు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, ఆయన పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ అనేది కొత్త కోర్సు ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు ఉండేది కోర్సులతో పాటు 40 పైగా మనకి కోర్సులు ఉన్నాయి. 41 పైగా నెల్లూరు, విజయవాడ, హైదరాబాదులో. ఈరోజు విజయవాడలో ముఖ్యంగా డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుతో సువెన్ ఫార్మా వాళ్ళు కలిసి వచ్చి ఆ కేంద్రాన్ని మేము నిర్వర్తిస్తామని చెప్పారంటే దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే ఇవాళ ఈ స్వర్ణ భారత్ ట్రస్టు అందిస్తున్న నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, అది ఇవాళ దేశానికి అత్యవసరమైనది. 143 కోట్లున్న ఈ దేశ జనాభాకు అందరికీ చదువు, అందరికీ ఉద్యోగాలు ఇప్పించలేము. మనం చదువు ఇచ్చినప్పటికి కూడా సాధ్యం కూడా కాదు. అందుకని సొంత కాళ్ళపై నిలబడి ఎవరి దగ్గరికి వెళ్ళి మనం అడగకుండా మన కాళ్ళపై మనం నిలబడేట్టుగా శిక్షణ ఇస్తే, ప్రజల్లో ఉన్న తెలివిని కాస్త సానబెట్టి పదును పెట్టి ప్రోత్సహించి వాళ్ళకి మార్గదర్శనం చేస్తే వాళ్ళు జీవితంలో అత్యద్భుతంగా రాణించగలనే విషయం మనకు తెలుస్తుంది. అందుకని స్కిల్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అటువైపు ఇందాకే చెప్పారు ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోమని. దానికి కారణం ఏంటంటే దానికి అనేక సంబంధాలు ఉంటాయి, మీకు తెలుసు. అలా కాకుండా ఆంధ్ర బ్యాంకు గతంలో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది, అలాగే ఇండియన్ బ్యాంకు, ఈ 2 బ్యాంకులు కూడా మనతో కలిసి పనిచేస్తున్నాయి శిక్షణా కార్యక్రమాల్లో. దాంతోపాటు శ్రీ గ్రంథి మల్లికార్జునరావు GMR వాళ్ళ సంస్థ కూడా కొన్ని టైలరింగు, ఎంబ్రాయిడరీ అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాములకి కలిసి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు KL యూనివర్సిటీ కూడా మనకి కొన్ని కోర్సులు మనతో కలిసి పనిచేశారు. ఏదో కొన్ని తాత్కాలిక కారణాల వలన దాన్ని ప్రస్తుతం ఆపుదల చేయడం జరిగింది. దీంతోపాటు మనకు ఈ యొక్క విష్ణురాజు గారు మన ట్రస్ట్ ఇంతకుముందు చైర్మన్గా ఉన్నాడు, భీమవరం రాశి సిమెంట్ రాజు గారి మనవడు. ఆయన ఇక్కడ డెంటల్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క కుటుంబ సహకారంతో. అదేవిధంగా మన కామినేని హాస్పిటల్ వాళ్ళు సాధారణ వైద్యానికి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. LV ప్రసాద్ వాళ్ళు నేత్ర చికిత్సలకు అవుతున్నాయో LV ప్రసాద్ హాస్పిటల్ మనకి సహాయం చేస్తుంది. ఇది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల మనం మెడికల్ ఇక్కడ క్యాంప్స్ పెడుతూ ఉంటే గ్రామీణ ప్రజలకు క్యాంపు పెట్టి ప్రముఖ డాక్టర్ని పిలిపించి వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన యొక్క వైద్యాన్ని సిఫారసు చేయించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన 15 రోజుల పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళతో వచ్చిన సహాయకులకు కూడా భోజనం పెట్టి మనం పంపిస్తాం. అది సాగుతున్నట్టు కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేక మంది విజయవాడలో ఉన్న ప్రముఖ హాస్పిటల్ అన్నీ సహకరిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3 చాప్టర్లు మంచిగా
ఇంకా భవిష్యత్తులో కూడా నా తర్వాత కూడా నడవాలని నా కోరిక. ఎందుకు నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చాయి. 75 సంవత్సరాలు పూర్తిగా పోతున్నాయి. 70 సంవత్సరాలు అంటే పెద్ద వయసు మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత కూడా ఈ ట్రస్ట్ నిరాటంకంగా కొనసాగేందుకు పిల్లలు దీప, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు, దీంట్లో ట్రస్టీగా ఉన్నట్టు రాజయ్య గారు, అలాగే మన అశోక్ గారు, అదేవిధంగా గంధి విశ్వనాథ్ గారు, అలాగే మిగతా మిత్రులందరూ కూడా వాళ్ళందరూ కలిసి ఇదే విధంగా ఈ ట్రస్ట్ని భవిష్యత్తులో మంచిగా ముందుకు తీసుకెళ్లారని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం, ప్రోత్సాహం, ఆశీర్వాదం మిమ్మల్ని నేనేం అడగడం లేదు. మీ ఆశీర్వాదం కూడా ట్రస్ట్కు ఉంటే భవిష్యత్తులో కూడా మంచిగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మూడో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను జీవితంలో అనేక పదవులు అనుభవించాను. చిన్న స్కూల్ పీపుల్ లీడర్ నుంచి, కాలేజీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్ దగ్గర నుంచి, యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి, యూత్ వింగ్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నుంచి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రి నుంచి, పట్టణాభివృద్ధి మంత్రి నుంచి, అలాగే మన యొక్క పంచాయతీరాజ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి, అలాగే అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి అనేక పనులు నిర్వహించేటప్పుడు నాకు ఎంతో సంతృప్తి వచ్చింది. దాంతోపాటు భారత ఉపరాష్ట్రపతిగా ప్రధానమంత్రి గారి మోడీ గారి కోరిక మేరకు ఉపరాష్ట్రపతిగా కూడా 5 ఏళ్ల పాటు ఉండి ఆ పదవి బాధ్యతను కూడా నిర్వర్తించాను. అది కూడా నాకు తృప్తినిచ్చింది. కానీ వీటన్నిటికన్నా బాగా నాకు తృప్తినిచ్చేది, ఇస్తున్నది ఏంటంటే ఈ స్వర్ణ భారత సేవా కార్యక్రమాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాం. అక్కడంటే పదవి ఉంది, పదవి ద్వారా సేవ. ఇది అంటే పదవి కాదు, లేదా ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రతి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మన దేశంలో ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వం అవుతుందో, ఆ ధార్మిక సంస్కృతి అవుతుందో, ఆ సంస్కృతిలో నీతో పాటు ఇతరులను కూడా మంచిగా చూసుకోవాలి. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టారు. సాయంత్రం ఆయన విస్తారంగా మాట్లాడతారు కాబట్టి నేను దాని గురించి చెప్పను. చాలా మంచి ఆలోచన. మనము పైకి వచ్చాం, మన తోటి వాళ్ళకు కూడా చేయూతనిచ్చి వాళ్ళని కాస్త పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలి. వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కలిగించాలి. ఇది స్వర్ణ భారత్కి ఉద్దేశం. అందుకని ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నంత తృప్తి మరొక దాంట్లో లేదు అని చెప్పని మీ అందరికీ నేను మనం చేస్తున్నా. ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కూడా నేను అభిలషిస్తున్నాను. ఆఖరికి ఒక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటి, నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందుకే ముందు మాట్లాడతానన్నాను. లేకపోతే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని మాట్లాడమని చెప్పుండేవాడిని. ఏంటంటే సమాజంలో ఇవాళ వస్తున్న ఒడిదుడుకులు, సమాజంలో ఇవాళ ఏర్పడుతున్న అవాంఛనీయ ధోరణులు, యువతలో వస్తున్న మార్పులు, పత్రికల్లో మనం చూస్తున్న వార్తలు, చిన్నపిల్లల అత్యాచారం, లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేయడం, లేకపోతే ఆస్తి కోసం తల్లిదండ్రుల పైన అఘాయిత్యం చేయడం, లేకపోతే భర్తని భార్య ఇంకొకరు ఏదో ఉండి సంబంధం చంపించడం, ఈ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా యూత్ కూడా కొంతమంది తప్పుదారి పడుతూ ఉన్నారు. వీళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం కస్తూరి రంగన్ గారి కమిటీ నేతృత్వంలో. దాని రాజకీయ దృష్టితో చూడకుండా మన భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు మన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురువు నలంద, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నుంచి అంతా విద్యార్థులు చదువుకునేవాళ్ళు. చరిత్ర చెప్తూ ఉంది. చైనా యాత్రికులు పాహియాన్ హ్యూయన్ సాంగులు రాశారు, మనం చెప్పుకునే మాట కాదు. మనం ప్రపంచానికి వెలుగు చూపించాం. అలాంటి దేశం మళ్ళా తిరిగి వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ ఉంది. ప్రధానమంత్రి గారి నాయకత్వాన, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వాన వేగంగా ముందుకు వెళుతుంది. తొందరలో 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని చెప్పినని మనందరికీ కూడా పూర్తిగా విశ్వాసం నాకు తెలుసు. అయితే ఈ సామాజికమైన ఘర్షణలు, వైషమ్యాలు, కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, ప్రాంతం పేరుతో తగాదాలు లేకుండా, రాజకీయ కక్షలు, కార్పణ్యాలు లేకుండా సామాజిక సహజీవనం సాగించే విధంగా, దానికి మంచి వాళ్ళని ఎన్నుకునే విధంగా మార్పు తెచ్చుకోవాలా. మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. 4 C's: క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. అవి అవసరం. వాటి స్థానంలో కొంతమంది మహానుభావులు క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్ అండ్ క్రిమినాలిటీ, ఈ 4 తెచ్చారు. ఆ 4 C's బదులు ఈ 4 C's.
అలాంటి వాటి ప్రభావం లోను కాకుండా సమాజానికి యువతరానికి చక్కని మార్గదర్శనం చేసి వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడే విధంగా విద్యా విధానంలో ప్రాధాన్యత స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎలాగూ ప్రాధాన్యత ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. దాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మోరల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. నేను లాస్ట్లో చెప్పదలుచుకుంది అది. నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఈ మాత్రం సంస్కారం అబ్బిందంటే ఒకటి మా అమ్మమ్మ మా తాతయ్య నాకు ఇచ్చినట్టే పరిజ్ఞానం విజ్ఞానం. రెండవది చిన్నప్పుడు చదువుకున్నట్టే విద్య. ఆ గురుతులు మనకు చెప్పినట్టు విషయం. మేము చదువుకున్నప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఉండేది లేదు. మేము చదువుకునేటప్పుడు క్రాఫ్ట్ క్లాస్ ఉండేది. క్రాఫ్ట్ మగ్గం వేసేది కూడా నేర్పించేవాళ్ళు, నవారు నేయడం. మేము చదువుకునేటప్పుడు గార్డెనింగ్ క్లాస్ ఉండేది. గార్డెనింగ్ అంటే చెట్లు పెంచడం, దాని చెట్లు కాపాడుకోవడం క్లాస్ ఉండేది. మేము చదువుకున్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మోరల్ సైన్స్ క్లాస్ ఉండేది. ఇప్పుడు మోరల్ సైన్స్ క్లాస్ తీసేశారు. మళ్ళా తిరిగి మన విద్యా వ్యవస్థలో నేను ఇందాక పేర్కొన్న వాటి అన్నిటినీ తప్పనిసరిగా అంశాలుగా చేసి మన యువతరాన్ని సరైన దారిలో తీసుకొచ్చి తద్వారా దేశం కేవలం ఆర్థిక అభివృద్ధి చెందడమే కాదు, ఒక విలువలతో కూడుకునే దేశంగా మళ్ళీ తిరిగి భారతదేశం రావాలంటే దానికి అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు తమ వంతు కృషి చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదల కలిగిన మనిషి, మంచి మంచి ఆలోచనలు కలిగిన మనిషి. వాటిని అమలు చేయడం కోసం కావాల్సిన చిత్తశుద్ధి కూడా ఆయనకు ఉంది, కార్యదక్షత కూడా ఉంది. ఆ విధంగా ఇవాళ వచ్చినటువంటి అవకాశాన్ని మంచిగా ఉపయోగించి నైతిక విలువలు, రుజువర్తన ప్రమాణాలు సమాజంలో పెరిగేదానికోసం ముందు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పని, దాంతోపాటు మన రాష్ట్ర అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి పదంలో ముందుకు నడిపేదానికోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్తున్నారు. ఆ ప్రయత్నం సఫలం కావాలని, మంచిగా వచ్చి ఆంధ్రలో పెట్టుబడి పెట్టేదానికి అందరూ ముందుకు రావాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ మరింత శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేయాలని, మన అమరావతి అయితే మనందరి యొక్క కళ అవుతుందో ఆ అమరావతి కోసం ఆ రైతులు సాగించిన పోరాటం నిజంగా వాళ్ళకి మనం చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం అంతా కూడా ఉంది. అమరావతి రైతులు ఎవరూ సహాయం లేనప్పుడు, ఏమి చేయనప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంతో మక్కువని దీక్షతో ఆ మహిళలు ముఖ్యంగా వాళ్ళు ఎంతో పోరాడారు. ఆఖరికి ఇప్పుడు ఆ కళ అది నిజమవుతుంది. నేను ఎందుకు ఆ విషయం ప్రస్తావిస్తున్నానంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ చట్టంలో పెట్టినవి, ఆ చట్టంలో పెట్టనివి, ఆ చట్టంలో పెట్టించాల్సినవి వాటి గురించి మేము ఇద్దరం నిత్యం చర్చించుకుని ఆ విధంగా మొదట చంద్రబాబు నాయుడు గారు విభజనకు అసలు అంగీకారంగా కూడా లేడు. ఆ తర్వాత మరి అందరం కూడా చెప్పాం. తర్వాత ప్రత్యేక అయినట్టు మన రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి, ఆర్థిక సంఘ సిఫారసుల ప్రకారం ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక నిధులు ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక విద్యా సంస్థలు మనం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక విద్యా సంస్థలు త్వరితగతిన తెచ్చుకున్నాం. నేను తీసుకున్న చొరవ ఒకటైతే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించినట్టు సహకారం అవుతుందో ఈ రెండు కలవబట్టే మనకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. అప్పుడు ఎంతో ఆలోచించి ఈ కొత్తగా రాజధాని ఎక్కడో దూర ప్రదేశంలో పెడితే అది అభివృద్ధి చెందదు వెంటనే, అందుకని గుంటూరు విజయవాడ మధ్య అయితే బాగుంటుందనే ఆలోచనతో ఈ అమరావతికి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించడం జరిగింది. నేను అధికారంలో ఉండగానే దానికి మొదటగా ఒక 1500 కోట్లు అప్పటికప్పుడు అర్జెంటుగా మంజూరు చేయించి నాగపూర్కి మనుషులను పంపించి ట్రెజరీ నుంచి అక్కడి నుంచి ఉత్తర్వులు తెప్పించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి రెడీగా మన దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు కాబట్టి రిపోర్ట్ రెడీగా ఉన్న గుంటూరు విజయవాడ ఈ నగరాలకు రెడీగా ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం నిధులు వాళ్ళకి విడుదల చేయడం జరిగింది. అది అంటే ఇది కూడా అమరావతిలో ఒక భాగం కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు నిర్ణీత కాల పరిమితిలో తను పెట్టుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని, కేంద్రం యొక్క సహకారం కూడా వారికి అందించాలని చెప్పని ఈ అమరావతి నగరం మన పట్టణం అమరావతి రాజధాని దేశంలో ప్రఖ్యాతిగాంచే విధంగా దాన్ని తయారు చేసుకునేందుకు మన అందరం ప్రభుత్వానికి సహకరించాలని చెప్పని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకునే నమస్కారం. జై హింద్. పెద్దలు మైక్ పెట్టి అక్కడ పెడతా సెంటర్కి ఇది మైక్ రావట్లేదు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు స్వర్ణభారత్ ట్రస్ట్ అందరూ తెలంగాణ ఇద్దరు పిల్లలు అనుకుంటారు, పిల్లల కన్నా ఎక్కువ స్వర్ణభారత్ ట్రస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. తప్పకుండా ఇది మీరు అనుకున్న విధంగా
ఇంకా బాగా చేస్తుంది. ఇందాక నేను చెప్తా, ఇవాళ ఉగాది అంత కష్టపడతారు ఉగాది రోజున. మనకు నానుడు ఉంది, ఉగాది రోజున ఏం జరిగితే సంవత్సరం అంతా అదే జరుగుతుందని. కానీ ఏడాది అంతా ఆయన కష్టపడాలి. ఇందాక గరికపాటి నరసింహారావు పెద్దలు చెప్పారు, మనం అయితే ఒక కుటుంబాన్నే సర్దుకోవటం కష్టమైతే ఆయన రాష్ట్రాన్ని అంతా సర్దుకోవటం ఎంత కష్టం అని. కానీ చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు. నేను మనస్ఫూర్తిగా గాఢంగా నమ్మేది ఏంటంటే ఆయన కష్టం రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామ రక్షణ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా అలాంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను. మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారు, సెల్ఫోన్ గౌరవ శ్రీమతి ఉషా వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయురాలు శ్రీమతి దీపా వెంకట్ గారు, ప్రవచనకర్త గౌరవనీయులు పెద్దలు శ్రీ గరికపాటి నరసింహరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు చౌదరి గారు, అధ్యక్షులు సిద్ధార్థ అకాడమీ రాజయ్య గారు, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్ గారు, చైర్మన్ నూజివీడ్ సీడ్స్ ప్రభాకర్ రావు గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు వచ్చారు. ఇక్కడ శిక్షణ పొందే ట్రైనీస్ కూడా వచ్చారు. అదే మరిగా వెంకయ్యనాయుడు గారికి, స్వర్ణభారతికి శ్రేయోభిలాషులు అందరూ వచ్చారు. అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక మంచి కార్యక్రమం, ఒక నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో ఉగాది రోజు ఇక్కడికి రావడం, మీ అందరితో కలిసి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ ట్రస్ట్ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం చూస్తున్నాం, తెలుగువారి తొలి పండుగ, పెద్ద పండుగ. ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఇప్పుడే గరికపాటి నరసింహరావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను. ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువల గురించి మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే, మన బాధ్యత ప్రజలుగా చేస్తే, ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు అందరం ఏం చేస్తున్నామంటే, నాకేమిస్తారో చెప్పమంటున్నారు. మీరు చేయవలసిన పనులు మర్చిపోతున్నారు. అదే మరిగా వెంకయ్యనాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా. ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపన ఉంది. దేశం గురించి, సమాజం గురించి, మన రాష్ట్రం గురించి అనునిత్యం తపన పడే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పండుగలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిలో భాగం. ఇవన్నీ మన వారసత్వం. ఈ సాంప్రదాయాలు మనం ఒకసారి చూసుకుంటే, ఈరోజు వేదిక పైన మీరు చూశారు, 6 రకాలైన వస్తువులతో ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసి మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం.
అన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు తొలి పండుగ అంటే అన్ని స్వీట్సే కాదు, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్ని ఎదుర్కొనే సంస్కృతి సాంప్రదాయాలు మనకిచ్చింది మన సమాజం, మన కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ, సాంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి. ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను వెంకయ్యనాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో, నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను. అసెంబ్లీని వెంకయ్యనాయుడు లేచి మైక్ తీసుకున్నాడంటే అసెంబ్లీని గజగజలాడించేవారు. ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది. అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు. అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా నేను. అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నాను. కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదో ఆయన పొగడడానికి కాదు, ఆ రోజు చూశాను. ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగించిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడి 30 రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మంత్రిగా పనిచేశాడు. కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు. కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను, ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను. చాలామందికి ఆలోచనలు రావు. మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు, సమయం వచ్చిన ఆలోచన ఉండదు, దాన్ని ప్యాషన్గా చేయాలనే ధ్యాస కూడా ఉండదు. ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం. ఒకసారి నెల్లూరులో కలిసిన తర్వాత ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఆ రోజు దీప గారు, మీరు అనుకుంటూనే ఉన్నారు, కాలయాపన అయిపోతూ ఉంది, మీరు చేయాలంటే నెల్లూరులో ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు అంటే ఆ రోజు వాళ్ళందరి ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజుట్లో మనందరం సొంత కుటుంబం, స్వార్థం కోసమే ఆలోచిస్తాం. వెంకయ్యనాయుడు గారు పిల్లలకి కాస్త కోస్త జీవనోపాధి కోసం ఏమైనా సహాయం చేశాడేమో కానీ పిల్లలు కాబట్టి, కుటుంబం కాబట్టి, దానికంటే ప్రజల కోసం ఆయన క్రియేట్ చేసిన ఆస్తులు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే ఈ దేశంలో పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మన దేశం యొక్క సంపద మీరు ఒకసారి చూసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రమోట్ చేశారు. ఐక్యరాజ్య సమితి జూన్ 21న మీరు ఒకసారి చూస్తే ప్రపంచ యోగా డేగా డిక్లేర్ చేశారు. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏ విధంగా మన సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం పాటిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకొక పక్క నాకు ఎన్నోసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం.
మీరు అమెరికాకి వెళ్ళండి, ఇంకో దేశానికి వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళండి, మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు. దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, విలువలు పడిపోతున్నాయని. నాలాంటి వాడు కూడా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను వాజ్పేయి గారితో, ఎన్టీ రామారావు గారితో, జ్యోతిబాసు లాంటి వ్యక్తులు, లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం. ఈరోజు నాకే అనిపిస్తుంది, ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. కానీ జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి. ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా, చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు అన్నారు, ఆయన ఓకే నేను రిటైర్ అయ్యాను, నేను డెవలప్ చేస్తున్నాను, నా తర్వాత కూడా ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, మీరందరూ కలిసి పనిచేయాలని మెసేజ్ ఇచ్చాడంటే అది ఆయనలో ఉండే తపన. ఆ తపన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వర్ణ భారతి ట్రస్ట్ నడవడం అంత ఈజీ కాదు, నడపడం అంతకంటే ఈజీ కాదు. ఎందుకంటే దీనికి కావలసినటువంటి ఒక మేనేజ్మెంట్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేను మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఒక మహిళ సమర్థవంతంగా ఈ ట్రస్ట్ని మేనేజ్ చేస్తున్నారు. చాలామంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంతా పెట్టి చేశారు. ఇక్కడ కూడా మీరు చూస్తే గ్రామీణ అభివృద్ధి కోసం, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఇవ్వడం, అదే మరి వైద్య సేవలు ఇంటి దగ్గరికే అందించడం, ఇంకో పక్క ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం. ఇప్పుడే నేను వెళ్ళాను, ఒక పక్క కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకో పక్కన ఈరోజే ఎర్రాప్రగడ ఈ యొక్క ల్యాబొరేటరీ ఒకటి పెట్టి సువన్ సహకారంతో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళని ప్రయోజకులుగా చేసి ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తున్నారు. ఆ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు మీరు ఆలోచిస్తే ఎక్కడన్నా కానీ గవర్నమెంట్లో ఒక చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే చాలు అనుకునే పిల్లలు, మేము కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్ అవుతాం, మా ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మేము 10 మందికి ఉద్యోగాలు ఇస్తామని గ్రామాల్లో ఉండే పిల్లలు ఆలోచిస్తున్నారంటే దానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్ణ భారతిని, ఈ మేనేజ్మెంట్ ట్రస్ట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వ ఆశయం వీళ్ళు పెట్టుకున్న ఆశయం మీరు చూస్తే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ దీన్ని భావితరాలకు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఏ ప్రయత్నం కూడా ఒక చిన్నగానే ప్రారంభం అవుతుంది. మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక చిన్న ఐడియా 2001లో ప్రారంభించారు, వెంకటాచలంలో. అక్కడి నుంచి ఆ క్యాంపస్లో చూస్తే పాఠశాల కానీ, ఆరోగ్య సంరక్షణ కేంద్రం, డెంటల్ హాస్పిటల్, కంటి ఆసుపత్రి, అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం, వృద్ధాశ్రమం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కంప్యూటర్ కేంద్రం ఇవన్నీ పెట్టారు. అక్కడి నుంచి నిన్నే నేను చూశాను. నేను కూడా ఆ రోజు వచ్చాను. 2014-16 ప్రాంతంలో వచ్చి ఈ సెంటర్ ఓపెన్ చేశాం. ఇది అయిన తర్వాత 2015లో హైదరాబాద్ కూడా ఒక చాప్టర్ పెట్టారు. అంటే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు వచ్చి మా ట్రస్టుకు ఈ పని చేయండి, భూమి ఇవ్వమని అడగని వ్యక్తి గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ భూమి కూడా కొనుక్కున్నారు. ఈ భూమి కూడా కొనుక్కొని ముందుకు పోయారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకొచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఈరోజు ఇక్కడ కూడా మీరు చూస్తే 20-25 కార్యక్రమాలు చేస్తున్నారు. 350 మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఫ్రీగా భోజనం పెట్టడం, ట్రైనింగ్ ఇవ్వడం, అకామిడేషన్ ఇవ్వడం, సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ పోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చే వరకు
వారికి ఈ పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 16 నుంచి చేస్తున్నారు. 3285 మందికి శిక్షణ ఇస్తే 90%కి ప్లేస్మెంట్ వచ్చింది. మామూలుగా యూనివర్సిటీస్ అన్ని SRMO లేకుంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి 90% ప్లేస్మెంట్ వచ్చిందంటే హ్యాండ్స్ ఆఫ్ టు ది మేనేజ్మెంట్, బ్రహ్మాండంగా చేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నా. ఇంకొక పక్కన వృత్తి విద్య కేంద్రంలో 217 కార్యక్రమాల్లో 5920 మందికి ట్రైనింగ్ ఇస్తే 85% వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. 1-2 కాదు, ప్రకృతి వ్యవసాయం, పాడి పరిశ్రమ, అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ ఇలాంటివి చాలా చేశారు. నేను ఇప్పుడే కొంతమందిని టెస్ట్ కూడా చేశాను. పిల్లలకు ఏమాత్రం అవగాహన ఉందని నేను అడిగాను. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే ఆ స్పష్టత ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకుపోయారు. అలాంటి మంచి కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇక్కడ వేదిక పైన కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ముందర కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు మనం చరిత్రను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మనకు. 91 కంటే ముందు సంపద సృష్టించడం చాలా తక్కువగా ఉండేది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రాకముందు చూస్తే ప్రభుత్వం అంటే పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అంటే ఒక గవర్నెన్సే కాదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని రూపురేఖలు దిద్దిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 83తోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. తర్వాత మనం ఒకసారి చూస్తే 91 వరకు సంపద కూడా కొద్దిగా వచ్చేది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. వెంకయ్యనాయుడు గారు ఆ రోజు కేంద్రంలో ఉన్నారు. అక్కడి నుంచి ఆలోచించినప్పుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా నేను గర్వపడుతున్నా. ఒక తెలుగువాడు హయాంలో ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత మనకు పరిస్థితికి వచ్చాయి, సంపద సృష్టించే పరిస్థితికి వచ్చాం. కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచించి సంపద సృష్టిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే 2047కు వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 కంట్రీగా భారతదేశం ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సమయంలో సంపద వస్తుంది, కొంతమంది చేతుల్లో పరిమితం అవుతుంది. పేదరికం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓసారి కొన్ని నిర్ణయాలు, వెంకయ్యనాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నారు, నేను గవర్నమెంట్లో ఉన్నాను, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీని నేను ప్రమోట్ చేశాను. ఎవరూ నమ్మలేదు. కానీ ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి ఐటీని ప్రమోట్ చేస్తే ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల తెలుగు వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, అమెరికాకి వెళ్ళారు, వేరే దేశాలకు వెళ్ళారు. ఈరోజు ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే 2 ఆదాయం తెలుగువారు సంపాదిస్తున్నారంటే, భారతీయులు సంపాదిస్తున్నారంటే ఇది 25 సంవత్సరాల్లో జరిగింది. నేను అందుకే ఈరోజు ఉగాది సందర్భంగా ఒక పవిత్రమైన కార్యక్రమం, ఈ కార్యక్రమం అవుతానే వెళ్ళి ఓపెన్ చేయబోతున్నాను. అది జీరో పావర్టీ P4. అదే సమయంలో మార్గదర్శి బంగారు కుటుంబం. నా ఆలోచన ఒకటి, జీవితంలో రాజకీయాల్లోకి ఉంటాం, మనం సంపద సృష్టిస్తాం ప్రభుత్వ విధానాల వల్ల.
ఆ సంపద పేదవాడికి కూడా చేరకుండా కొంతమందికి చేరితే ఇది కరెక్ట్ కాదు. దీనికి అవసరమైతే ఎలాంటి పాలసీ తేవాలనో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా P3 అనే ఒక కార్యక్రమం మీరు చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు అమరావతి ఒక కేస్ స్టడీ. ఇది అమరావతిని మీరు ఒకసారి చూసినప్పుడు 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు ఒక్క పైసా తీసుకోకుండా ఒక రాజధాని కట్టడానికి ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారంటే అది ప్రపంచంలోనే ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న. వాళ్ళు ఏం ఆలోచించలేదు, నా మీద నమ్మకంతో ఇచ్చారు. నేను కూడా ఒక మాట చెప్పాను, మీకు కావాల్సింది ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు యాన్యుటీ ఇస్తాం, ఇప్పుడు వచ్చే ఆదాయానికంటే ఎక్కువ ఇస్తాను. తర్వాత ఇది 10 ఏళ్ళు ఇచ్చి 10 ఏళ్ళ తర్వాత మీరు భూమి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తాను. అందులో కూడా మీకు ఇచ్చే భూమి కూడా గవర్నమెంట్కి కావాల్సిన భూమి కొంత తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అన్నిటికీ ఇస్తారని చెప్పి నేను ఒక పిలిపిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు స్పందించి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను చూశాను వెంకయ్యనాయుడు గారు కూడా దాని మీద రైతులకి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చాడు. అంటే ఈరోజు మన సంపద సృష్టించడానికి హైదరాబాద్ మీరు మన కళ్ళ ముందర కనపడి వస్తుంది. 25 సంవత్సరాలు 2 లక్షల రూపాయలు అమ్మని ఎకరా ఈరోజు గరికపాటి గారు అక్కడే ఉంటారు, కానీ 100 కోట్ల రూపాయలు ఎకరా అమ్ముతా ఉందంటే అది సంపద సృష్టించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఆలోచించేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఈ సంపద లాస్ట్ మైల్కి రీచ్ కావాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు సాయంత్రం నేను మాట్లాడతాను. నా జీవితాశయం, నా లైఫ్ యాంబిషన్ అనండి, నా మిషన్ అనండి, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రింబగళ్ళు పనిచేసి పేదవాళ్ళ రుణం తీర్చుకుంటానని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ విలువల గురించి మాట్లాడాడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వారు చెప్పింది వాస్తవం. స్కూలుకు పోతే గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళం, నీళ్లు మోసుకొచ్చేవాళ్ళం చెట్లకు పోయాలంటే, అదే మరిగా ఆడుకునేవాళ్ళం. గేమ్స్ కంపల్సరీగా ఉండేటివి. హై స్కూల్స్లో మ్యూజిక్ క్లాసెస్ ఉండేటివి, డ్యాన్స్ క్లాసెస్ ఉండేటివి, డ్రాయింగ్ క్లాసెస్ ఉండేటివి. ఈ మధ్య అన్నీ పోయినాయి. అన్నీ పోయి క్రియేటివిటీ పోయింది, ఆలోచనే పోయింది. ఇప్పుడు కడాని ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ తీసుకొని 3+3 ఎంత అంటే సెల్ ఫోన్ చూసే పరిస్థితి, క్యాలిక్యులేటర్ చూసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ విధంగా నష్టం జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకుని నేను అభినందించాను. ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే. పిల్లలు బ్యాగులు మోసే పని లేదు, ఫ్రీగా స్కూల్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. వాళ్లకు నచ్చిన పని నెలకు 4 రోజులు చేస్తే క్రియేటివిటీ పెరుగుతుందని నేను కూడా అభినందించాను. వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా మీరు చెప్పిన ఆలోచన నేను మనసులో పెట్టుకుంటా. విలువల్ని ఏ విధంగా పెంచాలనో స్టూడెంట్ డేస్ నుంచి పెంచాలి, నేను అది పెంచుతాను. కానీ మా గరికపాటి గారి కొండరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండండి, తిరిగి మీ ప్రవచనాల ద్వారా మళ్ళా విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వారిని కూడా నేను కోరాను. వారు అన్నారు నాతో, నేను ఈ గవర్నమెంట్లో ఇవ్వలేను, నేను ఫ్రీగా తిరుగుతున్నా, నాకు ఇదే ఆనందంగా ఉందంటే, కాదు నువ్వు మీరు ఫ్రీగానే తిరగండి, ఈ స్కూల్స్కి వెళ్ళండి, ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు కోరా. ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా, నేను అడ్వైజర్గా పెడతానని వారు అన్నాను. తప్పకుండా వారు చేయగలిగితే మనందరి బాధ్యత. నేను ఒకటే చెప్తున్నా, వెంకయ్యనాయుడు గారు తపన పడుతున్నాడు విలువల గురించి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, 2047కి నేను వేసే ఫౌండేషన్ ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా సంకల్పం. ఇది జరుగుతుంది. ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో ఎవరైనా సంపాదిస్తున్నారంటే భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు, దాంట్లో అనుమానం లేదు. అంటే ఈరోజు మన తెలివితేటలు లేక కాదు, తెలివితేటలు ఉన్నాయి,
ఫస్ట్ టెక్నాలజీ ఒక అడుగు ముందేసాం, దానివల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్లాలంటే వారు చెప్పినట్టు మన వారసత్వం, విలువలతో కూడిన సమాజం, అలాంటి విలువల పతనమైనప్పుడు సంపద చాలా సమస్యలు తీసుకొస్తుంది. అందుకే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నా ప్రయత్నం నేను చేస్తా. కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా సమాజంలో ముందుకు రావాల్సిన అవసరం మీ మీద ఉంది. అదే మరిగా డబ్బులు సంపాదించిన పారిశ్రామికవేత్తలు చెప్తున్నా, ఎంత డబ్బులైనా మీ పిల్లలకి ఇస్తే ఒక లెవెల్ వరకు ఎంజాయ్ చేస్తారు. తర్వాత నువ్వు సంపాదించలేని పరిస్థితి ఉంటే, లేకుంటే నువ్వు ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు ఏమంటారంటే నువ్వేంది ఇచ్చింది, తక్కువే ఇచ్చావనే పరిస్థితి వస్తుంది. సంపాదించిన డబ్బులు కొంత పిల్లలకి ఇవ్వండి, ఫ్యామిలీకి ఇవ్వండి. కొంత డబ్బులను సమాజం కోసం ఖర్చు పెట్టండి. అది శాశ్వతంగా మీ పేరు నిలుస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా పారిశ్రామికవేత్తలకి డబ్బులను కోరుతున్నా. ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో ప్రభుత్వం అయితే నాకు ఏమాత్రం అనుమానం లేదు. 2047కి వేసే ఫౌండేషన్, హైదరాబాద్లో 25 సంవత్సరాల కంటే ముందు వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే, భారతదేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఆ రోజు నిర్ణయాలు ఈరోజు పనిచేశాయి. ఈరోజు అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా చేస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ జరుగుతాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి స్వర్ణ భారతి ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు మా ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని పనులు మీరు చేస్తున్నారు. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం సహకరించవలసిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ నేనైతే ఇంతకుముందు వెంకయ్యనాయుడు గారితో అన్నాను, ఆయన ఎప్పుడన్నా రమ్మంటే నేను నో అనలేను, ఎన్ని పనులైనా వస్తాను. ఇప్పుడు కూడా ఒక మాట అన్నాను, నీకంటే ముందే నేను మాట్లాడతానంటే కాదు ఆయన ఎంత ఆలోచిస్తారంటే చిన్న విమర్శ కూడా రాకూడదని. మళ్ళీ ప్రోటోకాల్ అంటారు, మీరు ముఖ్యమంత్రి కదా ఇప్పుడున్నారు కాబట్టి నేనే మాట్లాడతానని వారు మాట్లాడారంటే ఆయన ఎప్పుడు కూడా మంచిని ఆలోచించే వ్యక్తి. ఏమాత్రం కూడా నేను గౌరవం ఇవ్వాలన్నా కాదు, ముందు నేను మాట్లాడతాను, మళ్ళీ మీరు సమాధానం చెప్పమన్న వ్యక్తి. అలాంటి విలువలు క్రమశిక్షణ వారిలో ఉన్నాయి. వారిని మరొక్కసారి అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మరొకమారు మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, విచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితోటి ముగిస్తున్నాం. జై హింద్, జై స్వర్ణ భారత్. దయచేసి దయచేసి పెద్దలు బయటకు వెళ్ళేంత వరకు అందరూ దయచేసి కూర్చొని ఉండండి. దయచేసి ఒక 5 నిమిషాలు అందరూ ఎవరు ముందుకు తోసుకురావద్దండి. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టి కూర్చొని ఉండండి. అక్కడ వారు అక్కడ పిల్లలందరూ దయచేసి కూర్చోవాలి.